Hi everyone, welcome back to my YouTube channel, DSRL Maths YouTube channel. కిందటి వీడియోలో మ్యాథమెటిక్స్ ఫార్ములాకి సంబంధించి 10th స్టాండర్డ్ 1 to 5 చాప్టర్స్ లో ఉండేటువంటి ఫార్ములాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చాప్టర్ 6 to చాప్టర్ 10 మరొక 5 చాప్టర్లలో ఉండేటువంటి ఫార్ములాస్ ని మీ ముందు ఉంచుతాను. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని 10th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. సో ఇది వీడియో నెంబర్ 16 ఫర్ 10th స్టాండర్డ్, ఎస్పెషల్లీ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కి ఇది 16వ వీడియో. సో ఇందులో 6th చాప్టర్ వచ్చేసరికి ప్రోగ్రెషన్స్. కిందటి వీడియోలో 1 to 5 చాప్టర్స్ 29 ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్ 30th, అందుకే మ్యాథ్స్ ఫార్ములా 2 అని పెట్టాం. ఇందులో నార్మల్లీ జనరల్ గా టర్మ్స్ ఎలా ఉంటాయి ప్రోగ్రెషన్ లో, జనరల్ టర్మ్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎలా తీసుకుంటారండి? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ ఏ ప్లస్ 4d. అంటే ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, అలాగే డి అంటే కామన్ డిఫరెన్స్, డిఫరెన్స్ అంటే మనం ఇక్కడ యాక్చువల్ గా A1, A2, A3, A4 అలా తీసుకుంటారు. కామన్ డిఫరెన్స్ అంటే A2 లోంచి A1 తీసినా లేదా A3 లోంచి A2 తీసినా, అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, లేదా A4 మైనస్ A3 అయినా మనం తీసుకోవచ్చు. ఇందులో nth టర్మ్ ఉంది ఫార్ములా, nth టర్మ్ ఆఫ్ అంటే జనరల్ టర్మ్ అని అనొచ్చు కూడాను. nth టర్మ్ ఆఫ్ ఏపీ జనరల్ టర్మ్ అని అనొచ్చు కూడాను. సో nth టర్మ్ ఆఫ్ ఏపీ an ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇప్పుడు 6 టర్మ్స్ కావాలనుకోండి, 6th టర్మ్ కావాలంటే n ప్లస్ లో 6 వేసుకుంటాం. 10th టర్మ్ కావాలనుకోండి n ప్లస్ లో 10 వేసుకుంటాం. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఎలా రాయొచ్చు? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, లేదా ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్, అలా ఏదైనా సరే ముందున్న నెంబర్ ని మనం సపరేట్ చేస్తుంటాం. సో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి సో ఈ ఫార్ములాస్ ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ 7 వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ. చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనం జనరల్ గా పాయింట్స్ ని టేక్ ద పాయింట్స్, బిందువులు అంటారు మనకి. ఏ ఎక్స్ కామా వై, x1 y1, అలాగే బి అనే పాయింట్ x2 y2 అని తీసుకుంటే, ఇంకోటి మూడోది కావాలంటే x3 y3 అనుకుంటాం. సో ఇందులో ఉండేటువంటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 32 ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా అంటారు. రెండు బిందువులు ఉండేటువంటి మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మనకి ఇక్కడ 2 పాయింట్లు ఏబి అనుకుంటే ఏబి అనుకోవాలి, లేదా పి అంటే పిక్యూ అనుకోవాలి, ఏవైనా ఎక్స్ వై అంటే ఎక్స్ వై. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. రెండు బిందువుల మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అదేవిధంగా ఇక్కడ మిడ్ పాయింట్ అడగచ్చు. రెండు పాయింట్లకి ఉండేటువంటి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే దీనికి x1 plus x2 by 2, y1 plus y2 by 2. సో ఇప్పుడు ఈ 10th స్టాండర్డ్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ మీద ఫార్ములాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెంట్రాయిడ్ అడిగారు అనుకోండి, సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏబిసి, దీన్ని జీతో డినోట్ చేస్తారు, డినోటెడ్ బై జీ. అంటే దాన్ని తెలుగులో అయితే గురుత్వ కేంద్రం అంటారు. అంటే x1 plus x2 plus x3 by 3, అలాగే y1 plus y2 plus y3 by 3. సో సెంట్రాయిడ్ అన్నప్పుడు ఇలాగ ఉంటుంది. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే
వీటి మిడ్ పాయింట్స్ ఉంటాయి. బీసీ మిడ్ పాయింట్ డి, అలా ఏసీ మిడ్ పాయింట్ ఈ, ఏబి మిడ్ పాయింట్ ఎఫ్ తీసుకుంటే ఆపోజిట్ వెర్టిసెస్ నుంచి ఈ యొక్క మిడ్ పాయింట్ ని జాయిన్ చేసినప్పుడు ఈ మూడు మధ్యగతాలు మీడియన్స్ అంటారు. దీస్ 3 మీడియన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ వన్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ జి, సెంట్రాయిడ్. ఇది 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. సెంట్రాయిడ్ అనే గురుత్వ కేంద్రం అంటారు. సో దాని ఫార్ములా ఏంటంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. సో ఇది గురుత్వ కేంద్రము. దీని యొక్క ఎక్కువ సార్లు సెంట్రాయిడ్ అడుగుతూ ఉంటారు. అలాగే ఇంకా ఇక్కడ మరొక ఫార్ములా ఉంది కోఆర్డినేట్ జామెట్రీలో 35 సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా ఎలాగుందంటే సెక్షన్ ఫార్ములా అంటే ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ మనం ఏబి అనే పాయింట్ తీసుకుని పి అనే ఒక పాయింట్, అది కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ కాదు, ఏదో ఒక రేషియోలో m1 అండ్ m2 అనే ఒక రేషియోలో డివైడ్ చేస్తే a1 అనే పాయింట్ x1 y1, b అనే పాయింట్ x2 y2 తీసుకున్నాం అనుకోండి. సో దీని యొక్క సెక్షన్ ఫార్ములా p కావాలి అన్నప్పుడు ఇంటర్సెక్టింగ్ లో మనకి ఏ విధంగా ఇంటర్నల్లీ డివైడ్ చేస్తుందో దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములా అన్ని కూడా బుక్ పెట్టి మీరు రాసుకోండి, ఈజీగా ఉంటుంది. p m1x2 + m2x1 m1 + m2, అలాగే m1y2 + m2y1 m1 + m2. సో ఇది సెక్షన్ ఫార్ములా. ఏబి అనేవి 2 పాయింట్లు, ఒక లైన్ సెగ్మెంట్, దాన్ని ఒక పి అనే పాయింట్ ఒకటి ఇంటర్సెక్ట్ చేసింది, ఎక్కడో m1 అండ్ m2 రేషియోలో డివైడ్ చేస్తే సో దాని యొక్క పి పాయింట్ ఫార్ములా ఏంటంటే m1x2 + m2x1 m1 + m2, m1y2 + m2y1 m1 + m2. సో దీని ప్రకారంగా ఇవి చేయొచ్చు డివిజన్. నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ ట్రయాంగిల్స్ లో పైథాగరస్ థియరం సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో నేర్చుకుందాం. సిమిలర్ ట్రయాంగిల్స్ లో మనకి పైథాగరస్ థియరం సంబంధించి 8.4 ఎక్సైజ్ 8.4 లో ఈ ఫార్ములా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. పైథాగరస్ థియరం ఏంటంటే ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్. సో ఇది 36 ఫార్ములాలో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనం తీసుకుంటే ఇందులో యాంగిల్ బి 90 డిగ్రీస్ అయింది అనుకోండి, అప్పుడు మనకి అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో అదేవిధంగా నెంబర్ మార్చిన పీక్యూఆర్ అని ఇస్తే పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ అని రాస్తుండాలి. నెక్స్ట్ ఈక్వల్ ట్రయాంగిల్ ఫార్ములా కూడా అప్లై చేస్తుంటారు ఈ చాప్టర్ లో. ఎక్సైజ్ 8.4 లో ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజము ఈజ్ ఈక్వల్ టు √3/4 a² అంటే ఒక ఈక్వల్ ట్రయాంగిల్ కనుక మనం డ్రా చేస్తే ఆల్ ద 3 సైడ్స్ ఆర్ ఈక్వల్, సమబాహు త్రిభుజం అన్ని ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే √3/4 a². అది సపోజ్ హైట్ అడిగారు అనుకోండి డి, దీని హెచ్, దీనికి ఒక ఫార్ములా ఉంది. హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దాన్ని ఆల్టిట్యూడ్ అంటుంటారు. హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే √3/2 ఇంటూ ఏ. ఇక్కడ ఏ అనేది సైడ్ అవుతుంది, ఇక్కడ ఏ అనేది ఏంటవుతుంది, సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఏ అనేది సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో దాని ప్రకారంగా ఇక్కడ అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏసీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ బీసీ స్క్వేర్. అదే ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా కావాలంటే √3/4 a². √3 ఒక్కదానికి మాత్రమే, 4 కూడదు. అలాగే హైట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ √3/2 ఇంటూ ఏ. ఏ అంటే అక్కడ మనకి సైడ్ అని వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ 9 వచ్చేసరికి టాంజెంట్స్ సీక్వెన్స్ మీద ఉంది. టాంజెంట్స్ టు ఏ సర్కిల్
ఏవైతే మనకి పబ్లిక్ ఎగ్జామ్ జూన్ నెలలో జరుగుతుంటాయో వాటి మీద సంబంధించినటువంటి సిలబస్ మీద ఉండేటువంటివి కొన్ని మీకు చెప్పడం జరుగుతుంది. సీకెంట్ అంటే ఏంటంటే ఒకసారి డయాగ్రామ్ లో డ్రా చేయమంటాడు. ద లైన్ కట్ ద సర్కిల్ అండ్ ఇంటర్సెక్టెడ్ 2 పాయింట్స్. ఎక్కడైతే 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యి వెళ్తుంటుందో లైన్, దట్ ఈస్ కాల్డ్ ద సీకెంట్ అంటుంటారు. సో డయాగ్రామ్ దీన్ని. అలాగే టాంజెంట్ అని అన్నారు అనుకోండి. టాంజెంట్ మీన్స్ టాంజెంట్ ఒక డ్రా ద వన్ సర్కిల్, ఇట్ ఇంటర్సెక్టెడ్ 1 పాయింట్, ఇట్ ఇంటర్సెక్టెడ్ 1 పాయింట్, ఎగ్జాక్ట్లీ 1 పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ఏ. ఇది టాంజెంట్. ఒక సర్కిల్ ఉండి ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే లైన్ వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ద టాంజెంట్. ఇది ఓ అనేది సెంటర్ అయితే ఓఏ అనేది రేడియస్ అవుతుంది. ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ ఈస్ 90 degrees. అదే ఇక్కడ రాసుకోండి. ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ ఈస్ 90 degrees. అంటే ఈ రెండింటికి ఉండేటువంటి యాంగిల్, రేడియస్ కి టాంజెంట్ కి మధ్య ఉండేటువంటి యాంగిల్ 90 degrees. ఇది టాంజెంట్ అంటే డయాగ్రామ్, ఇది సీకెంట్. ఇది కూడా ఒక మనకి మోడల్ గా తెలియడం గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ ఈజ్ 90 degrees. ఇందులో మరొకటి ఉంది. ఇది ఒక సర్కిల్. బయట ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకోండి, పి అనే పాయింట్. ఈ పి పాయింట్ నుంచి హ్యావ్ టు డ్రా ద వన్ టాంజెంట్. మళ్ళీ పి నుంచి ఇంకోటి ట్రయాంగిల్ డ్రా చేయనుకోండి. ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. పి అండ్ పిబిఆర్ లెంత్స్ ఆర్ ఈక్వల్. దీని మీద ఒక థీరం కూడా ఉంది, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. ఏంటి రీజన్? ద లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ drawn from an external point to a circle are equal. ఒకసారి ఇవి ఫార్ములా మెథడ్లో అడుగుతుంటారు హాఫ్ మార్క్ క్వశ్చన్స్ లో. సో ద లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఈస్ ఎట్లా ఈక్వల్ అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి గీసినటువంటి టాంజెంట్స్ యొక్క లెన్స్ ఈక్వల్ అని అంటుంటారు. నెక్స్ట్ మెన్సురేషన్ లో టేబుల్ ఒకటి యాక్చువల్ గా ఉంది. మనకు ఒక టేబుల్ కూడా ఇచ్చారు. ఆ టేబుల్ ఉండేటువంటి ఫార్ములాస్ అన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 10. ఇప్పుడు ఈరోజు 10th వరకు చెప్తాను చాప్టర్ 10. నెక్స్ట్ మెన్సురేషన్. ఇది మెన్సురేషన్. దిస్ ఇస్ ద క్యూబాయిడ్. 44 క్యూబాయిడ్ ఉంటుంది. అలాగే క్యూబు, సిలిండర్, కోన్ అండ్ హెమిస్పియర్, స్పియర్, వీటి మీద ఉండేటువంటి ఫార్ములాస్ మనం చూద్దాం. క్యూబాయిడ్ తీసుకుంటే క్యూబాయిడ్ you have to draw the cuboid like this. This is the LSA of cuboid is equal to 2h into L plus B. ఇక్కడ L, BH అనేవి లెంత్, బ్రెడ్త్, హైట్. ఇది 44 బిట్. అలాగే 45 వచ్చేసరికి TSA ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 into LB plus BH plus LH. అలాగే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు LBH. lateral surface area of cuboid formula 2h into L plus B, and TSA of cuboid is equal to 2 into LB plus BH plus LH. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ LBH. ఇది క్యూబాయిడ్ మీద. ఇది 44, 45, 46 అయింది. నెక్స్ట్ 47 వచ్చేసరికి క్యూబ్ అనేది ఈ విధంగా ఉంటుంది డయాగ్రాము. దీని మీద సంబంధించి ఇది కూడా LSA
ఆఫ్ క్యూబ్ 4a స్క్వేర్ అంటే ఏ అంటే ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అవుతుంది. అలాగే 48 వచ్చేసరికి టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్. అలాగే 49th బిట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో ఇక్కడ ఎల్ఎస్ఏ టీఎస్ఏ అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఇవి. ఎల్ బిహెచ్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్. ఇక్కడికి వచ్చేసరికి ఎల్ఎస్ఏ టీఎస్ఏ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇది ఎల్ఎస్ఏ అయితే 4a స్క్వేర్, ఇది 6a స్క్వేర్ అండ్ ఏ క్యూబ్. సో ఇవి క్యూబాయిడ్ అండ్ దిస్ ఇస్ ద క్యూబ్. నెక్స్ట్ వచ్చేసరికి సిలిండర్. నెక్స్ట్ సిలిండర్ మీద ఉండేటువంటి ఫార్ములాస్ చెప్దాము. సిలిండర్ లో షేప్ ఇది ఎలా ఉంటుంది, ఇవి రేడియస్, ఇది హైట్ తీసుకుంటే ఇందులో 50th ఫార్ములా ఇది. సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πRH. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంట. సిఎస్ఏ మీన్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అలాగే టీఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πR ఇంటూ H ప్లస్ ఆర్. 2πR ఇంటూ H ప్లస్ ఆర్. అలాగే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πR స్క్వేర్ H. ఇది CSN మీన్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πRH. టీఎస్ ఆఫ్ సిలిండర్ 2πR ఇంటూ H ప్లస్ ఆర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πR స్క్వేర్ H. ఇది 51 అండ్ 52. నెక్స్ట్ కోన్ కి వచ్చేసరికి కోను కింద బేస్ సర్కిల్ షేప్ ఉంటుంది. ఇది రేడియస్ హైట్, ఇది స్లాంట్ హైట్. ఇక్కడికి వచ్చేసరికి ఎల్ స్క్వేర్. ఎల్ మీన్స్ స్లాంట్ హైట్. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. ఇందులో 53 సిఎస్ఏ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు πRL. అలాగే టీఎస్ఏ ఆఫ్ కోన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు πR ఇంటూ L ప్లస్ ఆర్. 55 వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 πR స్క్వేర్ H. సిలిండర్ అయితే సిలిండర్ ఎంత ఉంటుందో అందులో 1/3 కోన్ యొక్క వాల్యూమ్ ఉంటుంది. సో ఇది πR ఇంటూ L ప్లస్ ఆర్ 1/3 πR స్క్వేర్ H. L అంటే స్లాంట్ హైట్, R అంటే రేడియస్, H అంటే హైట్ ఆఫ్ ది కోన్. సో ఈ మూడు ఇలాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పియర్. ఏమి స్పియర్ చెప్తాం. నెక్స్ట్ స్పియర్ కి వచ్చేసరికి ఇందులో కూడా సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ 56 ఫార్ములా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πR స్క్వేర్. ఆర్ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ది స్పియర్. అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πR క్యూబ్. ఇక్కడ ఆర్ అనేసరికి రేడియస్ ఆఫ్ ది స్పియర్ వస్తుంది. నెక్స్ట్ ఎమిస్పియర్ లో ఇది డయాగ్రాము. ఇలా వస్తుంది. దిస్ ఇస్ రేడియస్ తీసుకునేది ఆర్. సో ఇందులో కూడా సిఎస్ఏ ఉంటది. సర్ఫేస్ ఏరియా టోటల్ సిఎస్ఏ ఆఫ్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2πR స్క్వేర్ ఉంటుంది. దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అంటే టీఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 3πR స్క్వేర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ 2πR స్క్వేర్ సగం అంటే 4πR స్క్వేర్ లో సగం
2 పై ఆర్ స్క్వేర్ ఉంది. టీఎస్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియాను ఈ యొక్క పైన ఉండేటువంటి పై ఆర్ స్క్వేర్ సర్కిల్ యొక్క ఏరియా కలిపి 3 పై ఆర్ స్క్వేర్ ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, దట్ ఇస్ 59 ఫార్ములా. అండ్ 60th వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై ఆర్ క్యూబ్ అనేది వాల్యూమ్ ఆఫ్ స్పియర్, అందులో సగం 2/3 పై ఆర్ క్యూబ్ బై 2 చేసినప్పుడు 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2/3. సో ఇది 4/3, ఇది 2/3 పై ఆర్ క్యూబ్. సో ఈ రకంగా 6th చాప్టర్ నుంచి 10th చాప్టర్ వరకు కూడా ఉండేటువంటి ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ ఫార్ములా నెంబర్ 3 అండ్ వీడియో నెంబర్ 17 లో మిగతా ఉండేటువంటి చాప్టర్స్ 11, 12, 13, 14 ట్రిగనోమెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ లో ఉండేటువంటి ఫార్ములాస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. టోటల్ గా 99 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ 60 ఫార్ములాస్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. రిమైనింగ్ 39 ఫార్ములాస్ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా సరే నా వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని ఫర్ ఆల్ నొక్కితే అది వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఇంకెవరైనా సరే మొట్టమొదటిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.